ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి లేవీకాండం 13వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో లేవీకాండం 13వ అధ్యాయంతో వచ్చింది చూసినప్పుడు, అప్పుడు ఆ పొక్కు చర్మం ముందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడిని నిర్ణయింపవలెను. ఎవరి వ్యక్తి అంటే కుష్ఠవ్యాధి వచ్చిన వ్యక్తి. మీరు ఎప్పుడైనా కుష్ఠవ్యాధి గురించి అధ్యయనం చేస్తే, ఇదిగో కుష్ఠు అనే శరీరంలో ఓ చిన్న ఎర్రని మచ్చల ప్రారంభం. ఇదిగో ఆ ఎర్రని మచ్చ కొద్ది కాలానికి తెల్లగా మారుతుంది. అది వేళ్ళంతా వ్యాపిస్తుంది. వేలన్నీ కొద్ది కాలానికి పొట్టు వల్ల రాలిపోతాయి. ఆ తర్వాత దంతాల దగ్గరికి, ముఖం దగ్గరికి అది వ్యాపిస్తాయి. పళ్ళు అన్నీ కూడా కొద్ది కొద్దిగా లూజ్ అయి ఊడిపోతాయి. ఆ తర్వాత ముక్కు దగ్గరికి, కొన్నిసార్లు కళ్ళల్లోకి కూడా వెళ్ళిపోతాయి. ఆ విధంగా శరీరంలో ఉన్న భాగాలు పుచ్చిపోయినట్టుగా, కుళ్ళిపోయినట్టుగా అవి లోపలే ఉండి చర్మం అంతటికి అది సోకి శరీరం అంతట్లో ఉన్న ఆ కణాన్ని అంతటిని తినివేసి, నరాలను తినివేసి, ఇక కుళ్ళిపోయి మనిషి చచ్చిపోయేలా చేస్తాయి. అంత ప్రమాదకరమైంది కుష్టు. ఇదిగో ఆ విధంగా కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తిని గురించి దేవుడు చెప్తూ ఇక్కడ రాశారు. అయితే ఈ కుష్టు ఇశ్రాయేలు పాపానికి సూచనగా భావించారు. అవును, పాపం ఎగ్జాక్ట్గా కుష్టు లాంటిదే. అది మొదట చిన్నగా ప్రారంభమవుతుంది. అది ప్రారంభమయ్యాక మనలో ఉన్న సెన్స్ అంతటిని తీసేస్తుంది. ఇది పాపం, ఇది చేయకూడదు అని మనకు మొదట తెలుస్తూనే ఉంటుంది. అయితే కొద్ది కాలానికి దాన్ని మనం మర్చిపోతాం. ఇక చివరిగా అది మన హృదయాన్ని కలుషితం చేసేస్తుంది. మనల్ని కొద్ది కొద్దిగా చివరికి కుళ్ళి నశించేలా చేస్తుంది. అచ్చంగా పాపం కూడా కుష్టు ఉంటుంది. ఇదిగో అలాంటి ఒక కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తిని ఏ విధంగా యాజకుడు గుర్తించాలి, ఏ విధంగా వారికి చేయాలి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చూస్తాం. కుష్టు వ్యాధి వచ్చిన వారికి మరో అవకాశం ఉంది. వాళ్ళు అనుకుంటారు ఇంతే నా జీవితం అని చెప్పి. అయితే యేసు ప్రభు వచ్చి ఆ కుష్టు వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థపరిచారు. ఇది ఒక కొండ మీద ప్రసంగం అయ్యాక యేసు ప్రభు కిందకు వస్తా ఉన్నప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తుడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమంటే, దేవుడు నాకు ఇష్టమైంది. అవును, పాపంలో ఉన్నవాడిని పాపంలో ఉంచడం దేవునికి ఇష్టం కాదు. పాపంలో ఉన్నవాడిని విడిపించడం దేవునికి ఇష్టం. ఆయన ఈ అంతటి పాపాలైనా క్షమించగలడు. అవును, కుష్టు వ్యాధిగ్రస్తుల్ని యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఇదిగో పాపం అనే కుష్టు పెట్టిన మనల్ని కూడా దేవుడు స్వస్థపరిచాడు. మీరు ఈరోజు దేనికి బందీగా ఉన్నారు? ఏ పాపం అనే కుష్టు మిమ్మల్ని తింటూ ఉంది? ఏది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది? అది దేవుని దగ్గరికి రండి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని అడిగాను. ఆయన చెప్తే నాకు ఇష్టమే. అలాగే తప్పక ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. తప్పక మిమ్మల్ని మీ బానిసత్వం నుంచి విడిపిస్తాడు. మరెందుకని దేవుని దగ్గరికి ఈరోజు రాకూడదు? దేవా, దీనివల్ల నేను నశించిపోకుండా నాకు సహాయం చేయండి అని అడగకూడదు? ఆ విధంగా చేద్దామా? చిన్న ప్రార్థన. త్వరలో తండ్రి, దినాన్ని ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఉందా దేవ, కుష్టు వ్యాధిని గురించి తెలియజేస్తుంది తండ్రి. అది మొదటి చిన్నగా ప్రారంభమై తండ్రి శరీరంలో ఉన్న సెన్స్ అన్నింటినీ దేవతండి ఆపేసిన తండ్రి, కుళ్ళి దేవతని మనిషి నశించేలా చేస్తాను. ఆ విధంగానే పాపం కూడా చిన్నగా మొదలై మనిషికి దేవతండి అది పాపం అని తెలియకుండా ఇంగిత జ్ఞానాన్ని కూడా తీసివేసిన తండ్రి, అతను నశించిపోయే వరకు దారితీస్తాను. అయితే అటువంటి వ్యక్తులను రక్షించడానికి, అటువంటి వ్యక్తులను స్వస్థపరచడానికి వచ్చావు తండ్రి. ఆ పాపాలను తీసివేయడానికి వచ్చావు తెలియజేస్తాం. ఇంకొన ఎవరైతే పాప బానిసత్వం ఉన్నారో వాళ్ళందరూ విడిపించుకుంటూ దేవత నీ వద్దకు వచ్చేటకు సహాయం చేయని నడిపించు. నా ప్రభువును ప్రియరక్షకు నజరేయుడైన యేసుక్రీస్తును చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.